తెలివైన చిన్న కుందేలు. ఒక అడవిలో క్రూరమైన సింహం ఉండేది. అది ప్రతిరోజు అనవసరంగా జంతువులను వేటాడుతూ చంపేది. జంతువులు భయంతో ఉండేవి. ఒకరోజు జంతువులందరూ కలిసి చర్చ పెట్టుకున్నారు. వాటిలో ఒక ముసలి జంతువు ఒక సలహా ఇచ్చింది. ప్రతిరోజు ఒక జంతువును సింహానికి ఆహారంగా పంపుదాం, అప్పుడు అది అవసరం లేకుండా వేటాడదు అని చెప్తుంది. ప్రతిరోజు ఒక జంతువు వెళ్తుంది. ఒకరోజు ఓ చిన్న కుందేలు వంతు వచ్చింది. చిన్నదైనా చాలా తెలివైనది. దారి మధ్యలో అది ఉద్దేశపూర్వకంగా ఆలస్యంగా చేరుకుంది. సింహం కోపంతో అరిచింది, ఇంత ఆలస్యం ఎందుకు అని. కుందేలు నమస్కరించి చెప్పింది, ఓ రాజా, మార్గ మధ్యలో ఇంకో సింహం నన్ను అడ్డుకుంది. అది నిజమైన అడవి రాజు అని చెప్తుంది. సింహం కోపంతో నన్ను దాని దగ్గరకు తీసుకెళ్ళు అని అరిచింది. కుందేలు ఒక లోతైన బావి దగ్గరకు తీసుకెళ్ళి చెప్పింది, ఆ సింహం లోపల ఉంది. సింహం బావిలో తొంగి చూసింది. నీటిలో తన ప్రతిబింబాన్ని చూసి ఇంకో సింహం ఉందని అనుకుంది. సింహం ఆగ్రహంతో బావిలోకి దూకింది. అది నీటిలో మునిగిపోయి చనిపోయింది. తిరిగి కుందేలు అడవిలోకి వెళ్ళింది. జంతువులంతా సంతోషంగా ఉల్లాసంగా తమ స్వేచ్ఛగా జీవించగలిగారు. అవి ఆనందంతో సంబరాలు చేసుకున్నాయి. ఇందులో నీతి, శక్తి కన్నా తెలివి చాలా గొప్పది.